హలో అండి. కాకరకాయ వేపుడు కోసం కాకరకాయకి ఈ విధంగా చెక్కు తీసేసి, ఎక్కువగా తీయనవసరం లేదు, కొద్దిగా తీస్తే సరిపోతుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసి ఒక గిన్నెలో వేసేసుకొని అందులో పెరుగు, వాటర్ పోసుకోండి. తగినంత ఉప్పు, పసుపు, ఒక చింతపండు రెబ్బ పెట్టేసి నీళ్ళు కొద్దిగా మునిగేలాగా పోసుకోండి. ఈ విధంగా ఉడికించుకోండి. చాకుతో కట్ చేస్తే మనకి కొద్దిగా గట్టిగానే కట్ అవ్వాలి, మెత్తగా అవ్వకూడదు. తీసి పక్కన ఉంచుకోండి. తర్వాత ఆయిల్ పోసుకొని మళ్ళీ ఈ ముక్కలు వేసుకొని వేయించుకోండి. పొడి కోసం మిక్సీ జార్లో ఒక వెల్లుల్లి రెబ్బలు చేసుకోండి. హాఫ్ ఎండు కొబ్బరి ముక్క వేసుకొని జీలకర్ర ముందు ఈ 3 మిక్సీ పట్టుకోండి. తర్వాత పుట్నాల పప్పు 2 కప్పులు, 1 కప్పు కారం, 2 స్పూన్లు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. కాకరకాయలు వేగిన తర్వాత అందులో తాలింపు గింజలు, కరివేపాకు వేసి వేయించుకోండి. తర్వాత మొత్తం కలిపి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడి వేసుకొని మొత్తం కలిపేసుకోండి. అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా